ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజుల్లో ఊబకాయము, భారీ ఊబకాయం అనే సమస్యలు బాగా ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. వాళ్ళు ఎంతో కష్టపడుతున్నా, ఎన్నో ఆహార నియమాలు కాస్త ఫాలో అవుతున్నా కొంతమంది బరువు స్లోగా తగ్గుతూ ఉంటారు. కొంతమంది అసలు వాకింగ్ చేసిన, ఆహార నియమాలు ఫాలో అయినా కొంచెం తగ్గట్లేదని ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా ఎవరిలో అయితే ఆశించినట్టు కొవ్వు కరిగి బరువు తగ్గినట్టు అనిపిస్తుందో వాళ్ళల్లో వైట్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు బరువు స్లోగా తగ్గుతారు, బాగా తక్కువ తగ్గుతూ ఉంటారు. ఈ వైట్ ఫ్యాట్ గురించి అసలు అది ఎక్కువ ఎందుకు అవుతుంది, ఎంత పర్సంటేజ్ ఉండాలి, మీలో వైట్ ఫ్యాట్ ఎక్కడుంటుంది, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటి, ఈరోజు ప్రత్యేకంగా ఇంతకాలం ఎప్పుడు నేను ఈ విషయాలు చెప్పలేదు. మొట్టమొదటిసారిగా ఈరోజే ఈ ఫ్యాట్ గురించి చెప్పబోతున్నాం. సహజంగా ఫ్యాట్స్ అనేవి 3 రకాలుగా చెప్పబడ్డాయి. వైట్ ఫ్యాట్, బ్రౌన్ ఫ్యాట్, బిగీ ఫ్యాట్. ఈ 3 రకాలుగా. ఇందులో వైట్ ఫ్యాట్ అనేది మన శరీరంలో ఈ రోజుల్లో ఎక్కువ మందికి ఇది పెరుగుతున్నదన్నమాట. మన శరీరంలో కొవ్వు కణాలు అనేవి ఉంటాయి. ఈ కొవ్వు కణాలు సహజంగా తొడలకి, సీటు భాగానికి, బొజ్జ భాగానికి, జబ్బల భాగానికి, వీపుకి, ఇట్లా అనేక భాగాల్లో ఉంటాయి. ఈ కొవ్వు కణాల్లో కొవ్వు అనేది మనం తిన్న ఆహారం ఎక్కువై కొవ్వుగా మారి పేరుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక పద్ధతి. మనం ఆహారాల్లో డైరెక్ట్గా కొవ్వులు తిన్నప్పటికీ అవి వెళ్ళి కూడా పేరుకుంటూ ఉంటాయి. ఈ కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకునే ప్రక్రియలో ఎవరిలో అయితే ఎక్కువ రోజుల పాటు ఆహారాలు కొవ్వుగా మారిపోయి ఎక్కువ కొవ్వులు తిని రోజు పేరుకోవటం కొవ్వు కణాల్లో ఎక్కువ అయ్యే కొద్దీ, నెలల తరబడి సంవత్సరాల కొద్దీ కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకునే కొద్దీ ఈ ఫ్యాట్ వైట్గా మారిపోతుంది. ఈ వైట్ ఫ్యాట్గా మారే కొద్దీ ఫ్యాట్ సెల్స్లో ఏమవుతుందంటే ఈ కొవ్వు కణాలు పెద్ద పెద్ద కణాలుగా మారిపోయి తక్కువ దాంట్లోనే ఎక్కువ కొవ్వు పట్టే ఫెసిలిటీ వైట్ ఫ్యాట్కి ఉంటుందన్నమాట. అంచేత ఈ వైట్ ఫ్యాట్కి ఉండే గుణం ఏంటంటే పెద్ద పెద్ద కణాలని తనలో దాచుకుని ఎక్కువ కొవ్వుని పేరుకునే ఫెసిలిటీ కలిగిస్తుంది అనమాట. అంటే మీలో ఎక్కువ కొవ్వు నిలవ ఉండే కొద్దీ, రోజుల తరబడి సంవత్సరాల తరబడి ఉండే కొద్దీ బ్రౌన్ ఫ్యాట్ కూడా వైట్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ వైట్ ఫ్యాట్ అనేది కొవ్వు కణాల్లో పెద్ద సైజులుగా కణాలు పేరుకుని ఎక్కువ మొత్తంలో పేరుకుని మీలో ఇంకా రకరకాల ఇబ్బందులు ఫ్యాట్ సెల్స్లో కలిగించేది మొదలెడుతూ ఉంటాయన్నమాట. దీనితో పాటు కొన్ని అవయవాల పైన, ప్రేగుల పైన, గుండె పైన, కొంత లివర్ పైన, ఇట్లాంటి అవయవాల్లో పేరుకుంటూ ఉంటుంది. అవయవాల పైన కవచంలాగా కొవ్వు పేరుకుని కప్పేస్తూ ఉంటుంది. అది విజరల్ ఫ్యాట్ అంటారు. అక్కడ అవయవాల పైన పేరుకునే కొవ్వు, ఈ భాగాల్లో ఎవరికైనా కొవ్వు ఎక్కువ ఉంటే వీళ్ళకి వైట్ ఫ్యాట్ లోపల ఎక్కువ ఉన్నట్టు. మామూలుగా ఈ కొవ్వు వల్ల లాభాలు ఏమిటంటే సహజంగా మనకి కాస్త హార్మోన్స్ ప్రొడక్షన్కి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈస్ట్రోజన్ హార్మోను, అట్లాగే కార్టిజోల్ హార్మోన్సు, గ్రోత్ హార్మోను, ఆకలిని కంట్రోల్ చేసే లెప్టిన్ హార్మోను, ఇట్లాంటి వాటికి కొన్ని పోషకాలని నిల్వ చేసుకోవటానికి, అలాగే మనకి ఎనర్జీని ఇవ్వటానికి, ఇలాంటి వాటికి ఈ కొవ్వు ఉపయోగపడుతుంది. ఈ కొవ్వు అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటే అది వైట్గా మారిపోయి ఇంకా స్టబాన్గా అయిపోతుంది అనమాట. కొంతమంది చూడండి, ఎంత చెప్పినా ఏం చెప్పినా వాళ్ళు స్టబాన్గా ఉండి ఎక్కించుకోరు, వినరు, మారరు అనమాట. వాళ్ళది ఆ స్టబాన్గా ఉండే నేచర్ అండి అంటుంటారు కదా. ఈ కొవ్వు ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు నిలవ ఉన్నప్పుడు వైట్ ఫ్యాట్గా మారిపోయి పెద్ద సెల్స్ తక్కువ ఏరియాలు ఎక్కువ పట్టేసి ఇక కరగకుండా అదే మాదిరిగా బీసిపోయి ఉండే రకం ఎక్కువగా ఉంటుందన్నమాట వైట్ ఫ్యాట్కి. మరి ఈ వైట్ ఫ్యాట్ ఎక్కువ ఎంత ఉంటే మంచిది, ఎంతకు మించి ఉండకూడదనే విషయం తీసుకుంటే మన శరీరంలో ఉండే కొవ్వులో 14 నుంచి 24% వైట్ ఫ్యాట్కి మించి ఉండటం మంచిది కాదు. అంటే ఎంత ఉంది అని కొలుసుకోవటానికి ఇంకా ప్రక్రియలు లేవు మనకి.
కానీ 14-24%కి మించి వైట్ ఫ్యాట్ ఉండకుండా ఉంటే హెల్దీ అన్నారు. ఇంత ఫ్యాట్ ఉండటం కరెక్టే, ఇంతకు మించి ఉండకూడదు. ఇంతకు మించి ఒక 40-50%, 60% వైట్ ఫ్యాట్ ఉందనుకోండి మీలో, అంటే ఇతర ఫ్యాట్స్ బిగి ఫ్యాట్ అని, బ్రౌన్ ఫ్యాట్ అని కాస్త ఉండొచ్చు ఎక్కువ పర్సంటేజ్, అది మంచిది. కానీ వైట్ ఫ్యాట్ ఎక్కువ పర్సంటేజ్ ఉండకూడదు. ఈ 20% కంటే వైట్ ఫ్యాట్ ఎక్కువ ఉందనుకోండి, మీకు హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వచ్చేస్తాయి ముఖ్యంగా. అట్లాగే ఈస్ట్రోజన్ ఫ్లక్చుయేషన్స్ బాగా ఎక్కువ జరుగుతుంటాయి ముఖ్యంగా స్త్రీలలో. దీనివల్ల వచ్చే డిసడ్వాంటేజ్, విటమిన్ డి కూడా తయారవటానికి అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. ఎండ తగిలిన విటమిన్ డి తయారవ్వనివ్వదు సరిగా. మరి ముఖ్యంగా కొవ్వు కణాల్లో వైట్ ఫ్యాట్ ఎక్కువ పేరుకుందనుకోండి, ఈ భాగాల్లో ఫ్యాట్ సెల్స్లో కొవ్వు ఎక్కువ నిలవ ఉండే కొద్దీ ఫ్యాట్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అందుకని ఆ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి దానివల్ల రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ పెరగడానికి రీజన్స్ ఇవే ఈ రోజుల్లో. హార్ట్ స్ట్రోక్కి, పెరాలసిస్కి, ఆర్థరైటిస్ ఎక్కువ రావటానికి, అట్లాగే హైపర్ టెన్షన్కి, డయాబెటీస్ ఎక్కువ రావటానికి ఈ ఫ్యాట్ సెల్స్లో వైట్ ఫ్యాట్ ఎక్కువగా నిలవ ఉండే కొద్దీ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటే ఇన్ఫ్లమేషన్ రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏదన్నా ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే చూడండి, అక్కడి నుంచి అది బూజు పట్టడం, చెడిపోవటం ఎట్లా జరుగుతుంది. కొవ్వు కణాల్లో వైట్ ఫ్యాట్ ఎక్కువ రోజులు స్టోర్ అయ్యే కొద్దీ వచ్చే ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ బీపీ కానీ, డయాబెటీస్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, ఇలాంటివి పక్షవాతాలు, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇట్లాంటివి అనేకం వచ్చే అవకాశాలు వీటి వల్ల ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంచేత ఈ ఎవరిలోన్నా వెయిట్ ఎక్కువ తగ్గట్లేదంటే ఈ వైట్ ఫ్యాట్ ఎక్కువ సంవత్సరాలు మీరు బరువు పెరిగి అట్లాగే ఉన్నారు, వ్యాయామాలు చేయట్లేదు, ఆహార నియమాలు ఫాలో అవ్వట్లేదు, ఇక నిలవ ఉండే కొద్దీ ఈ ఫ్యాట్ స్టబోన్గా అయిపోయి ఇక పెద్ద సైజు కణాల్లో ఉండి పెద్ద సెల్స్గా ఉండి త్వరగా బ్రేక్ అవ్వనమాట. ఇవి కరగటానికి ఎనర్జీగా కరగాలి అంటే స్లోగా కరుగుతుంటాయి. అందుకని త్వరగా ఎనర్జీగా కన్వర్ట్ కాలేవు అన్నమాట ఇవి. అంచేత ఈ రీజన్తో కొంతమంది వెయిట్ తగ్గడం అనేది బాగా తక్కువ జరుగుతుంటారు. ఆ భాగాల్లో కూడా మీకు తక్కువ కొవ్వు కరిగినట్టుగానే ఫీల్ అవుతూ ఉంటారు, కారణం వైట్ ఫ్యాట్ ఉండటం వల్ల. అదే బ్రౌన్ ఫ్యాట్ ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, కొంచెం త్వరగా ఈజీగా సింపుల్గా వెయిట్ లాస్ అయిపోయి వాళ్ళలో ఎక్కువ మార్పు ఉంటుంది. కాబట్టి ఇలాంటి వైట్ ఫ్యాట్ అనేది కొందరిలో ఎక్కువ ఉండటం వల్లే బరువు త్వరగా స్పీడ్గా తగ్గట్లేదని గ్రహించుకోవటానికి అవగాహన కోసం ఈ విషయం చెప్పడం జరిగింది. మరి సంవత్సరాల తరబడి వెయిట్ పెరుగుతున్నా పట్టించుకోకుండా ఉంటే మీ అందరికీ జరిగే నష్టం వైట్ ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది. మీలో ఫ్యాట్ అంతా అది మరీ కష్టంగా అవుతుంది. కాబట్టి శ్రద్ధ పెట్టి ఓవర్ వెయిట్ నుంచి ఒబిసిటీకి వెళ్లకుండా, ఒబిసిటీ నుంచి మార్బిడ్ ఒబిసిటీకి వెళ్లకుండా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటున్నాం అన్నప్పుడు అటెన్షన్ పెట్టగలిగితే మీలో ఫ్యాట్ బ్రౌన్గానే ఉంటుంది, వైట్గా మారకుండా ఉంటుంది. నిలవ ఉంచితే నష్టం. కాబట్టి అనేక అనర్థాలకి వైట్ ఫ్యాట్ పేరుకోవటం కారణం. కాబట్టి శ్రద్ధ పెట్టండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.